మా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు నమస్సుమాంజలు. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలతో పాటు వేదిక ముందున్నటువంటి అతిరథ మహారథులు, అనుభవజ్ఞులైనటువంటి నవ యువకులు మీరే, మనమే. ఎందుకంటే కేవలం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చాలామంది రాష్ట్ర సమితి వాళ్ళు ఏం చేస్తున్నారు, జిల్లా సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారని వాట్సాప్లో పెడతారు. మనం ఈరోజు పిలిస్తే నేను కూడా చూశాను, ఆ యొక్క సంఘంలో సభ్యునిగా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నీవేం చేస్తున్నావు ఇంత సంఘానికి? లేదా నువ్వు సంఘానికి కొరకు ఇక్కడ వరకు రాలేకపోతే ఒక 4 కార్లకు అరేంజ్ చేసుకున్న చాలు, నీకు చేత కాకపోతే. కానీ ప్రశ్నించడం ఈజీనే, కానీ దాని సాల్వేషన్ చాలా ప్రాబ్లం. మనకు కేవలం వయసు ఒక్కటే నంబర్, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగుల కంటే కూడా మనమే శక్తివంతులం. ప్రతి ఒక్క రాజకీయ వేదికలన్నీ కూడా మన వైపే చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన సంఖ్య పెరుగుతూ ఉంది, అక్కడ వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. అంత అవుట్సోర్సింగే వస్తూ ఉన్నారు. ఏ విభాగంలోనైనా కూడా అవుట్సోర్సింగే. ప్రతి డిపార్ట్మెంట్లో లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి విషయంలో కోర్టుకు వెళ్తే కానీ మనకు న్యాయం లభించడం లేదు. ఆ కోర్టు అనేటటువంటిది ఒకవేళ లేకపోయి ఉండింటే మనకు 1 రూపాయి కూడా వచ్చేటటువంటి పరిస్థితులు లేవు. 100 రోజులైనా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడొస్తాయని. మన యొక్క హక్కు, మన యొక్క గ్రాట్యుటీలో నెల రోజులు కనుక ఒక ఉద్యోగికి పేమెంట్ చెరగకపోతే రిటైర్ అయినాక 30 రోజులకు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి మన ఫండమెంటల్ రూల్స్లోనే ఉంది. దాన్ని కూడా దాటేశారు. కాబట్టి ఇప్పుడు కోర్టు మనకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి. నేను కేసులు వేసిన దాంట్లో అడిషనల్ ఎస్పీలతో సహా, జాయింట్ కలెక్టర్లతో సహా ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కానీ మళ్ళీ అదే వాళ్ళు కూడా కోర్టు మెట్లెక్కి, సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లల ఇబ్బందులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు జేఏసీ అనేటటువంటిది అయితే ఉందో అది అవసరం. కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండానే మనకు జేఏసీ చాలా అవకాశాలు కల్పించింది. మన సంఘ బలం చూసే నెలకు 2000 కోట్లు ఇస్తున్నాం, 2000 కోట్లు అంటున్నాం. కానీ అక్కడ వస్తున్నది ఎంత? 500 కోట్లు కూడా పెన్షనర్స్కు రావట్లే. వచ్చి ఉంటే ఈరోజు మనం చాలా వరకు కోర్టులు కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా మనకు డైరెక్ట్గా అమౌంట్ రావాలి. ఇప్పుడు నవంబర్ 2025 నుంచి కూడా కోర్టుకు వెళ్ళిన అందరికీ కూడా 10% ఇంట్రెస్ట్తో సహా కట్టివ్వమంటుంది కోర్టు. అంటే లక్షకు 830 రూపాయలు ప్రతి ఉద్యోగికి చెల్లించాలి. వాళ్ళ యొక్క టోకెన్ నెంబర్ ఎప్పుడైతే విడుదలైందో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డప్పటి వరకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ యొక్క దిశ లోపల గౌరవ న్యాయాధికారులు కూడా మనం తల వంచి కూడా శిరస్సు వంచి దండాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లొగ్గటం లేదు. తప్పనిసరి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏందో మాట్లాడిన తర్వాతనే ముందుకు వెళ్దాం కేసు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు కొంత లేట్గా అయినా కూడా ఆ డబ్బులు కూడా తీసుకోవడం తప్పనిసరిగా తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు, సమయం కూడా ఆశాభావం ఉంది. కాబట్టి నేను సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. నాకు